హాయ్ అండి. మార్నింగ్ అయితే నాకు ఈ డే ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఈ వ్యూని చూస్తూ నేను డే స్టార్ట్ చేస్తాను. సో మార్నింగ్ అంతా నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను. మా పాపకి ఎగ్ పెట్టేసి కిచిడి పెట్టాను అనమాట మార్నింగ్ అయిపోయాక. ఆ తర్వాత గ్రీజర్ ఆన్ చేసి బాత్రూమ్ని క్లీనింగ్గా పెట్టేసుకున్నా. సో బాత్రూమ్ క్లీనింగ్గా ఉంటే కదా మనం హెల్తీగా ఉంటాం. ఎక్కువ జర్మ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి కదా, అందుకనే చూపిస్తున్నా. కంపల్సరీగా నేను డే బై డే అయితే బాత్రూమ్ని క్లీన్ చేస్తాను. తర్వాత నేను ఆరబెట్టిన బట్టలను అయితే తీసేసా. మళ్ళీ ఈరోజు ఉతికేసి వేయాలి కదా. కొన్ని అంట్లయితే ఉన్నాయి, వాటిని అయితే తోమేసుకుంటా. యాక్చువల్గా నాకు ఎప్పుడు అప్పుడే తోమేసుకుంటాను అనమాట. సెకండ్ థింగ్, అది ఉడికిపోయింది, దాన్ని ఒలిచేసి మా పాపకి ఇవ్వాలి. సో కిచిడి కూడా అయిపోయింది, దాన్ని బాగా మ్యాష్ చేసేస్తాను. ఎగ్ అయితే మా పాప అస్సలు తిందు, కానీ కష్టపడి పెట్టాలి. తనకి 1 అవర్ పడుతుందన్నమాట ఈ ఫుడ్ ఎగ్ అన్నీ పెట్టాలంటే. సో అదంతా నేను రికార్డ్ చేయలేను, ఎందుకంటే ఇల్లు మొత్తం తిరుగుతూ తినిపిస్తాను అనమాట. ఇలా బాగా మ్యాష్ చేస్తే వాళ్ళకి తినిపించవచ్చు. ఇంకా అదంతా అయిపోయాక ఆయిల్ అయితే పెట్టేసుకున్నా హెయిర్కి, ఎందుకంటే రేపు సాటర్డే కదా. సో సాటర్డే నేను హెడ్ బాత్ చేసుకుంటా అనమాట. సో అది అయిపోయాక పాప లేచాక నేనైతే తనకి కార్డ్స్ చూపిస్తాను డైలీ. యాక్చువల్గా తను ఏడుస్తుంది, ఎందుకంటే మొబైల్ చూసేసింది అనమాట. సో నేను ఇప్పుడు చూపించకుండా నేను తర్వాత తనకి చూపించా. పిల్లలకి ఇలా ఏదైనా యాక్టివిటీ చేయించాలి ఎడ్యుకేషన్ పరంగా. సో నేనైతే మార్నింగే చపాతీ ప్రిపేర్ చేసేసుకున్నా. వంకాయ పచ్చడి ఉంటే దాంతో తినేస్తున్నా పడేయకుండా. ఆ మధ్యలో నేను వచ్చేసి ఎడిటింగ్ చేసుకుంటాను అనమాట. ట్యాగ్స్ ఇవ్వడం, డిస్క్రిప్షన్ అన్నీ వీడియోని షెడ్యూల్లో పెట్టుకుంటాను అనమాట. సో ఈ సిస్టమ్ యూజ్ చేసుకున్నాక పాపని మంచిగా రెడీ చేస్తాను అనమాట. నేను కూడా రెడీ అయిపోతా. కొంచెం సేపు పడుకుంటాము. యాక్చువల్గా ఈ ప్లేస్లో 1/2 అవర్ పడుకొని లేచి బాత్ చేసేసి నీట్గా రెడీ అయిపోయాను అనమాట. అద్దం ముందు యాక్చువల్గా మాకు ఈ హౌస్లో పెయింట్స్ అయితే కిందన ఊడిపోతున్నాయి, వేయించాలి. ఇంకా హెయిర్ స్టైల్ని అయితే దువ్వేస్తున్నాను. వాయిస్ అయితే నాది ఫుల్ పాడైపోయింది వాటర్ చేంజ్ అవ్వడం వలన. నా హెయిర్ మొత్తం ఊడిపోతుంది. నేను ఆ కవర్లో పెట్టుకుంటాను అనమాట. కవర్తో ఫుల్గా నిండిపోయింది, హెయిర్ ఊడిపోయింది. ఇంకా వాషింగ్ మిషన్ అయితే పోయిందని చెప్పాను కదా, సండే తీసుకోవాలి. ఈ లోపు అయితే నేను ఉతుక్కుంటున్నా, అందుకనే వాటర్ పిండేసి తను లేచేలోపు ఆరబెట్టేస్తున్నాను అనమాట. వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉన్నా అడ్జస్ట్ అయిపోయింది. నాకు ఇంకా 2 డేస్ కష్టంగా ఉంటుంది ఉతుక్కోవాలి. తర్వాత ఈ 1/2 అవర్ నాకు మిగిలిపోతుంది. మా పాపకి ఈవినింగ్ స్నాక్స్ కింద ఈరోజు బనానా పెడుతున్నా. ఇలా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని బాగా మెత్తగా పీసుకేసి పెట్టేస్తాను అనమాట. తర్వాత నిన్న బయటికి వెళ్ళినప్పుడు మా వారికి సోయా లేస్ అడిగాను అనమాట. సో నాకు స్ట్రిక్స్ అయితే కొన్నారు, మా వారు కూడా ఒకటి కొనుక్కున్నారు. నాది నేను తినేస్తున్నాను అనమాట. తినేసి నేనైతే ఇల్లంతా బొమ్మలన్నీ ఆ సంచిలోకి వేసేసి ఊడ్చేస్తున్నాను అనమాట. ఈవినింగ్ 5 లోపు ఊడ్చేసుకోవాలి కదా. ఈ ఇల్లంతా ఊడ్చడానికి నాకు చాలా టైం పడుతుంది, అన్ని రూమ్స్ ఉంటాయి కదా. సో మా వారి కోసం చిలకడ దుంపలు పెట్టాను. ఇంకా రెడీ అయిపోయి కిందకైతే వెళ్ళిపోతున్నాం. 8th ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి. ఇక్కడ బోల్డ్ పావురాలు ఉన్నాయి. ఇంకా చిల్డ్రన్ పార్క్ అయితే వచ్చాను. పాపను అలా కొంతసేపు ఆడిపిస్తున్నాను అనమాట. ఆడుకున్నాక మళ్ళీ ఇంటికి ఈవినింగ్ 7:30కి వచ్చేసాను. ఈలోపు మా వారు వచ్చేసారు. ఫుడ్ అయితే ఈరోజు రైస్ కుక్ చేసేసి ఎగ్ బుర్జీలో కలిపేసి పెట్టేసుకున్నాము లైట్గా. ఆనియన్ అన్నీ ఫ్రై అయ్యాక చక్కగా చేస్తాం. మార్నింగ్ ఏం చేశానో అదంతా నేను 7:30కి షార్ట్స్లో పెడతాను. నన్ను సపోర్ట్ చేస్తారని నేను డైలీ వ్లాగ్స్ చేస్తున్నా. బట్ నా దరిద్రం ఏంటంటే వాయిస్ ఇప్పుడే ఖరాబ్ అయిపోయింది. అండ్ మార్నింగ్ కూడా షూట్ చేసుకోవడం కూడా అవ్వలేదు. షార్ట్స్ లాగా షూట్ చేసేసాను. నెక్స్ట్ నుంచి నీట్గా ప్రాపర్గా పెడతాను.
సపోర్ట్ అయితే చేయండి. డే అంతా బోరింగ్గా అయిపోయింది లోపల, కానీ బయటికి వాకింగ్కి వెళ్ళాను కదా హనీని తీసుకొని, అక్కడైతే ఫుల్ టైం పాస్ ఫ్రెండ్స్తో అలా వాకింగ్ చేశాను అనమాట మాట్లాడుకుంటూ. పాపకు కూడా ఫుల్గా ఆడిచ్చాను కాబట్టి ఈవినింగ్ అంతా నాకు బాగా జరిగింది. కానీ మార్నింగ్ మొత్తం ఇంట్లో పనులన్నీ బోరింగ్గా వెళ్ళిపోయాయి. నా వాయిస్ చాలా డిస్టర్బెన్స్గా ఉంది, నేను చాలా ఫీల్ అవుతున్నాను ఈ టైంలో కరెక్ట్గా గొంతు పట్టేయడం. ఎనీవే అడ్జస్ట్ అవుతారు అనుకుంటున్నా. నేను డైలీ వ్లాగ్స్ ప్రతిరోజు పెట్టకపోయినా అప్పుడప్పుడు పెడుతుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.